హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతి ఫనీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఏంటి చాలా రోజులకు వచ్చింది వీడియో అనుకుంటున్నారా? అవునండి, కొంచెం లేట్ అయ్యింది, ఏమనుకోవద్దు. ఈసారి నుంచి అయితే రెగ్యులర్గా అయితే పెట్టేస్తాను. ఇంక ఈరోజు అయితే మీకోసం మంచి వీడియో అయితే తీసుకొచ్చేసాను. ఇంకా నా వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మేమైతే రాజీవ్ గాంధీ పార్క్ అయితే వచ్చాము. ఈ పార్క్ కూడా చాలా చాలా బాగుందండి. ఫస్ట్ మేమైతే అంతకుముందు చిన్నప్పుడు అయితే వెళ్ళాము. తర్వాత ఇప్పుడు రీమోడలింగ్ అయితే చేశారు. ఈ రాజీవ్ గాంధీ పార్క్ అయితే చాలా బాగుంది లోపల. అది కూడా ఇది వచ్చేసరికి విజయవాడ బస్ స్టాండ్ పక్కనే ఉంటుందండి రాజీవ్ గాంధీ పార్కు. సరే, మీరు కూడా ఒక వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి. టికెట్ వచ్చేసరికి 20 రూపాయలు. మేమైతే టికెట్ ఒక 5 టికెట్స్ అయితే తీసేసుకున్నాము. ఇంకా మా అన్నయ్య, మా వదిన, మా తమ్ముడు, మా మద్దలు, నేనైతే వెళ్ళాము. ఇంకా వాళ్ళనైతే వీడియో అయితే తీసాను. మా అన్నయ్య హాయ్ అయితే చెప్తున్నారు. ఇంకా నేనైతే వీడియో అయితే మొత్తం మీకు ఫుల్ వీడియో అయితే దీంట్లో ఉంటుందండి. రాజీవ్ గాంధీ పార్క్ వీడియో అయితే ఇంకా మేమైతే మొత్తం అంతా ఒక రౌండ్ అయితే వేసాము. ఇక్కడ చూడండి, మీకు చెట్టు పైన కోతులు కనిపిస్తున్నాయి చూడండి, భలే ఉన్నాయి ఏలాడుతా. అవి నిజం అనుకున్నారు, ఉట్టిగా బొమ్మలు అయితే పెట్టారు అలాగా. ఇంకొంచెం చూడండి, భలే ఉన్నాయి కదా కోతుల బొమ్మలు. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న సంభాషణ అయితే జరిగింది. అది ఏంటి అంటే, ఇంకా మా మరదలతో నేను నీకు మీ ఫ్రెండ్స్ని చూపిస్తాను రా, మీ ఫ్రెండ్స్ని చూపిస్తాను రా అంటుంటే, ఎవరొదినా ఏంటొదినా అని అడుగుతుంది. అయితే నేను అన్నాను, చెట్టు పైన ఏలాడుతుంది చూసావా, వాళ్ళే మీ ఫ్రెండ్స్ అన్న. ఓహో అని ఇంకా తెగ నవ్వింది ఇంకా అమ్మాయి అయితే. ఇంకా మేమైతే చిన్నగా ఇలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం వర్షం అయితే పడింది. ఇంకా అందుకని కొంచెం బురద బురదగా అయితే ఉంది. ఇంకా అందుకని చిన్నగా అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసరికి క్యాంటీను పార్క్లో అయితే కొత్తగా అయితే పెట్టారు. ఇవి అంతకుముందు మేము వెళ్ళినప్పుడు అయితే లేదు, కొత్తగా అయితే ఇంకా పెట్టారు క్యాంటీన్. అవి చిన్న చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలవి అవన్నీ పెట్టారు. అవి కూడా చూపిస్తాను. కొంచెం ముందుకెళ్ళగానే ఇక్కడ ఏంటంటే కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి స్కేటింగ్ చేస్తారు కదా, చిన్నపిల్లలు నేర్చుకుంటారండి ఇక్కడ స్కేటింగ్. ఇక్కడ అయితే స్కేటింగ్ అయితే ఆడతారు చిన్న చిన్న పిల్లలు అయితే. ఇప్పుడు కొంచెం వర్షం పడింది కదా, సో అందుకని అయితే లేరు. నార్మల్గా అయితే స్కేటింగ్ అయితే ఆడడానికి అయితే వస్తారు పిల్లలు. ఇంకా సమ్మర్లో అయితే ఇంకా చాలామంది జనాలు అయితే వస్తారు ఆడడానికి. పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉంటారు, భలే ఆడతారు వాళ్ళు కూడాను. ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఇలా చిన్నగా అయితే మేము నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే మట్టి వాటితో తయారు చేస్తే అలాగా ఒక వస్తువులాగా ఉంటుంది. ఇక్కడ కుండ కనిపిస్తుంది కదా, ఇందాక కూడా చక్రం చూసారు కదా, చక్రము, కుండ, ఇంకా చిన్న చిన్న అలా బొమ్మలు అయితే తయారు చేసి అయితే ఉంటాయి అక్కడ. ఇక్కడ వచ్చేసరికి మా తమ్ముడు వాళ్ళేమో జస్ట్ కుండలోకి వెళ్ళి రండి అంటే, ఇంక మా తమ్ముడు మా మరదలు అయితే కుండలోకి వెళ్ళి అలా వచ్చి తొంగితే చూస్తున్నారు, హాయ్ చెప్తున్నారు. ఇంకటి వెళ్ళి మళ్ళీ అటు నుంచి వెళ్ళి మళ్ళీ బయటకైతే వచ్చేసారు. ఇంకా నేనైతే జస్ట్ అలా వీడియో అయితే తీసాను. మా తమ్ముడు చూడండి ఎలా చూస్తున్నాడు. మేమైతే అలాగా చిన్నగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. నేనైతే వీడియో తీస్తున్నాను కదా, ఇంకా మా అన్నయ్య, మా వదిన అయితే ముందైతే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారు. మేము ముగ్గురం అయితే చిన్నగా అయితే నడుచుకుంటూ వస్తున్నాము. సైడ్ వచ్చేసరికి గార్డెనింగ్ ఉంటుందండి, మొక్కలతో ఉంటుంది ఫుల్గా. చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వస్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే పిల్లలు ఉంటే కూడా చాలా ఎంజాయ్ అయితే చేయొచ్చు. మీకు ఏదో కనిపిస్తుంది ఏంటో అనుకుంటున్నారు కదా, అది రైల్వే పట్టాలండి. ఇంకా రియల్ రైలు పట్టాలనుకున్నారు కాదండి. మీకు పార్క్లో అయితే రైల్వే ట్రాక్ ఒక ట్రైన్ అయితే ఉంటుంది. ఆ ట్రైన్ ఏంటంటే ముసలి వాళ్ళు ఎవరన్నా చూడలేకపోతే జస్ట్ ట్రైన్ అయితే ఒక రౌండ్ అయితే వేస్తుంది. మేము కూడా అయితే ఎక్కాము ట్రైన్ అయితే, అది కూడా నేను వీడియోలో అయితే ఉంది. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఇంకొకటి కొత్తగా పెట్టారన్నాను కదా, అది వచ్చేసరికి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, జైంట్ వీల్. కొంచెం ఇలాగా కొంచెం మంచిగా పిల్లలు ఆడుకునేవన్నీ అయితే ఇక్కడ పెట్టారు. మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అయితే ఇవి అసలు లేవండి. మేము సండే వస్తే ఖచ్చితంగా ఈ పార్క్ అయితే ఖచ్చితంగా వచ్చేవాళ్ళం. ఎందుకంటే మాకు దగ్గరలోనే ఒక 5 నిమిషాలు అయితే వచ్చేసేవాళ్ళం పార్క్కి. తర్వాత పెద్ద అయ్యకుంది, ఇంకా అసలు మేము రావడం మానేసేసాము. మళ్ళీ ఇప్పుడు రీమోడలింగ్ చేసిన తర్వాత అయితే మళ్ళీ ఇప్పుడేనండి రావడము. పార్క్ అయితే చాలా బాగుంటుంది. పార్క్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు అంతకుముందు రాఘవయ్య పార్క్ కూడా పెట్టాను కదా, ఒకవేళ మీరు నా వీడియో ఎవరన్నా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే పెడతాను. ఖచ్చితంగా రాఘవయ్య పార్క్ కూడా చూడండి. దాంతోపాటు ఈ వీడియో కూడా ఫుల్గా అయితే చూడండి. ఇదిగోండి ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది లోపల కూడా. చిన్న చిన్న పిల్లలు అందరూ ఎక్కి
తిరగడానికి వాటికైతే బాగుంటుంది. ఇక బౌన్సర్ ఉంది చూసారా, బౌన్సర్ వస్తే తెగ ఆడేవాళ్ళం చిన్నప్పుడైతే. ఇంక చిన్న చిన్న పిల్లలు కదా, అసలు బాగా ఆడుతున్నారు, చక్కగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు పిల్లలు కూడాను. ఇంకా చిన్నప్పుడు వచ్చేవాళ్ళన్నాం కదండి, అప్పుడైతే మా తమ్ముడు ఈ బౌన్సర్లో తెగ ఆడేవాడు. కనీసం అసలు పిలుస్తున్నా అసలు వచ్చేవాడు కాదు, బాగా ఆడేవాడు. మా తమ్ముడికి ఈ బౌన్సర్ అంటే చాలా ఇష్టము, అసలు చాలాసేపు ఆడేవాడు అసలు దాంట్లో అయితే. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇంకా అన్నీ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అయితేనే ఉంటాయి. పిల్లలు అంటే చిన్న చిన్న పిల్లలు కదా, ఇంకా వాళ్ళు ఆడుకునేవి అయితే ఉంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసరికి కార్ డాష్ చేసుకుంటారు కదా, ఇంకా అది కూడా అయితే పెట్టారు. ఇదేంటంటే కొంచెం పెద్ద పిల్లలు అయితే ఆడేది. ఇంక ఇది కూడా కార్ రేసింగ్, కార్ డాష్ అంటే కార్స్ ఢీ కొట్టుకుంటారు కదా, ఇంకా అది కూడా జస్ట్ అలా వీడియో అయితే తీసాను ఇంకా నేను. ఇంకా అలా బయటకైతే వచ్చేసేసి ఇంక తర్వాత ఇక్కడ జంపింగ్ ఉంది చూడండి, ఇంక ఇది కూడా చిన్నపిల్లలు ఆడుకునేది కదా, ఇంకా అలా అయితే తీసాను. ఇంకోటి వచ్చేసరికి వాటర్ కార్స్, వాటర్ అంటే వాటర్లో కార్స్ అవి ఉంటాయి కదా, ఇంకా అవి వెళ్తూ ఉంటాయి. ఇదిగోండి కారు, ఇంకా వాటర్లో డ్రైవింగ్ అయితే చేస్తారు పిల్లలు. ఇంక ఇది కూడా బాగుంటుంది. ఇంకా అన్ని చిన్న చిన్న పిల్లలవేనండి ఉండేది మ్యాక్సిమం. ఇంకోటి వచ్చేసరికి ట్రైన్ పెట్టాలి కదా, ఇప్పుడైతే మేము ట్రైన్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. మీరైతే వీడియో అయితే చూడండి. ఇక్కడ ఏముందంటే దయచేసి ట్రాక్ మీద నడవద్దు అని అయితే ఉంది. ఇంకా వచ్చేసరికి స్కేరీ హౌస్ అంటే దెయ్యాల కోట. ఇదంటే మామూలుగానే కొంచెం భయం అండి, ఇంకా అసలు మేము మామూలుగానే భయము. ఇంకా అలా ఉంటే అసలు వెళ్తామో చెప్పండి. ఇంకా మేమైతే అసలు అంత ధైర్యం అయితే చేయలేదు. ఇదేంటంటే రీసెంట్గా పెట్టారండి, మేము వెళ్ళినప్పుడు అయితే అసలు ఏమీ లేవు. మాకు అంతకుముందు అక్కడ ఏముండేవంటే అవేంటి అక్వేరియము, నెక్స్ట్ వచ్చేసరికి యానిమల్స్, రియల్ యానిమల్స్ అంటే మొత్తం అంటే పెద్ద పెద్ద ఏం కాదండి, జస్ట్ నార్మల్గా కొన్ని కొన్ని ఉండేవి. ఇంకా యానిమల్స్ లేదంటే అక్వేరియంలో ఫిషెస్, అన్ని రకాల ఫిషెస్ అయితే ఉండేవి. ఇప్పుడైతే అది లేదు, తీసేశారు. ఇంకా ఆ ప్లేస్లో ఈ దెయ్యాల కోట అదైతే పెట్టారు. ఇది ఒకటి కొత్తగా కూడా పెట్టారు. ఇవేంటంటే గేమింగ్ జోన్ అండి. ఇంక మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము ట్రైన్ ఎక్కడానికి. కానీ ఇంక ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ లోపల. ఇంక ఈ లోపలికి వెళ్ళంగానే ఒక ట్రైన్ అయితే మీకు కనిపిస్తుంది చూడండి. ఇంకా ఇంజన్కి నెక్స్ట్ వెనక వచ్చేసరికి ఒక 4 బోగీలు ఎన్నో ఉంటాయండి. ఇంకా 4 బోగీల్లో కూడా జనాలు అయితే ఎక్కువ లేరు, ముస్లిమ్సే ఉన్నట్టున్నారు. మేము ఎక్కినప్పుడైతే ఒక బోగి అంతా ముస్లిమ్సే ఎక్కారు. ఇంక ఈ టికెట్ వచ్చేసరికి ఎంట్రన్స్, ఈ ట్రైన్ టికెట్ వచ్చేసరికి 60 రూపాయలు. ఇంకా నేను మా వదిన మా అన్నయ్య అయితే ట్రైన్ అయితే ఎక్కాము మేము. ఇంకా తర్వాత ఇంకా మేము వీడియో అయితే తీస్తున్నానండి లోపల. నేను ట్రైన్ ఎక్కాను కదా, వీడియో అయితే మొత్తం చూపిస్తాను. మీరు ఎక్కడ అయితే ఇంకా మేము ట్రైన్ స్టార్ట్ అయ్యాక ఇంకా వీడియో అయితే చూపిస్తాను చూడండి. ఇంకా ట్రైన్ అయితే ఇంకో 5 minutes స్టార్ట్ అయిపోయింది మాకైతే. ఇంకా ఎక్కిన తర్వాత ఇంకా చిన్నగా వీడియో అయితే తీస్తూ ఉన్నాను. మొత్తం అంతా ఎవరనంటే చూడలేని వాళ్ళు ట్రైన్ ఎక్కారనుకోండి, ఖచ్చితంగా మొత్తం అన్నీ అయితే చూసేసేయచ్చు నడిచే కన్నా. ఈ ట్రైన్ ఎక్కితే ఏంటంటే మొత్తం అన్నీ ప్రతి ఒక్కటైతే మనకి ట్రైన్ నుంచి కనపడతాయి మనకి. ఇంకా అలా అయితే చక్కగా అయితే మనం తిరిగేసి వచ్చేయచ్చు. ఇది వచ్చేసరికి ఏంటంటే క్రికెట్ ఆడుకునేది. ఏంటంటే ఇక్కడ ఒక మిషన్ ఉంటుంది, ఈ మిషన్లో నుంచి ఏంటంటే బాల్స్ పడతాయి. ఇంకా ఆ బాల్స్ ఏంటంటే మనం బ్యాట్తో అయితే మనం కొట్టాలి, అదొక గేమింగ్ ఇది. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అలాగా చాలా ఉన్నాయండి, చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా విడి రోజుల్లో కూడా సండేస్ అప్పుడైతే వెళ్ళినా సరే చాలా బాగుంటుంది. పార్క్ అయితే మీరు విజయవాడలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే విజిట్ అయితే చేయండి. పార్క్ అయితే చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఇంకా నేనైతే అలా వీడియో అయితే తీసాను. మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో చూస్తూ ఉండండి.
ట్రైన్ ఎక్కామన్నాం కదా, ఇంకొంచెం ఇంకా రాగానే ఇంకా గృహలా వస్తుందండి. ఇంక గృహలో ఏంటంటే చెట్లు, పాములు, బొమ్మలు ఇంకా అన్నీ అయితే డిజైనింగ్ అయితే చేశారు. అదొకటి లైటింగ్లా పెట్టారు. ఇదేంటంటే కొంచెం పిల్లలు చూస్తే ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు కదా, సో అందుకని ఇంక ఈ విధంగా అయితే చిన్న గృహలా పెట్టి దాంట్లో బొమ్మలు అయితే వేశారు. లైటింగ్తో ఉంది, చాలా బాగుంది. అది కూడాను కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అలాగే ఓకే, ప్రైస్ కూడా ఓకే అని అయితే అనిపించింది. ఇంకా మేమైతే కొంచెం దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇంకా స్టేషన్ దగ్గరికి అయితే ఇంకా మళ్ళీ మేము దిగేసేసి మళ్ళీ గేమింగ్ జోన్స్ అంటే పిల్లలు ఆడుకుంటారు కదా, ఆ ఆటల దగ్గరికి అయితే వచ్చేసాను. మీకు అది కూడా వీడియో అయితే చూపిస్తాను, మీరు ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. దాంతోపాటు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. దాంతోపాటు ప్లీజ్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దాంతోపాటు ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, ఎందుకంటే మీలా చూసే వాళ్ళకి ఈ పార్క్ ఉందని తెలిసినా తెలియకపోయినా నాకు ఒక లైక్ అయితే చేసేయండి. మీలా చూసే వాళ్ళకి చాలా యూజ్ అయితే అవుతుంది. ప్లీజ్ నాకైతే ఇలాగే సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి. నెక్స్ట్ నేనైతే పిల్లలు ఆడుకునే అంటే ఉయ్యాల, జారుడు బండ్ల ఇవన్నీ ఉంటాయి కదా, నేను అక్కడికైతే మిమ్మల్ని అయితే తీసుకుని వెళ్తాను. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి, చూసేసి ఎంజాయ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలు ఆడుకునే చోటుకైతే వచ్చాము. ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా పిల్లలు ఆడుకునే ఉంటాయి కదా, రంగులు రాట్నము, జారుడు బల్ల, ఉయ్యాల ఇవన్నీ అయితే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు చక్కగా. ఇంకా మా తమ్ముడు ఏంటంటే మాకు చిన్నపిల్లోడే కదా, ఇంకా అందుకని మా తమ్ముడిని నేను ఇది ఎక్కరా అది ఎక్కరా అని అంటే ఇంక మా తమ్ముడేమో ఇంక ఇది ఎక్కాడు. ఇంకా అప్ అండ్ డౌన్ ఆడతారు కదా, ఇంకా మా మరదలోను మా తమ్ముడు అయితే ఎక్కి ఇంకా ఆడుతున్నారు. ఇంకా నేనైతే అలాగా ఇంకా ఇది కూడా వీడియో అయితే తీసాను. ఇంకా తర్వాత వచ్చేసరికి రంగులు ఆటం, మేము చిన్నప్పుడైతే తెగ ఆడేవాళ్ళం ఈ రంగులు ఆటము. ఇంక మా తమ్ముడును మా మరదలు ఎక్కారు. ఇంకా తర్వాత అలాగా ఇంకా నేను కూడా ఎక్కాను, నాకు ఇష్టమని చెప్పాను కదా, ఇంకా నేను కూడా అయితే ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా అయితే ఎక్కేసేసి అలా కొంతసేపు అయితే తిరిగాను. ఇంకా మీకు చూపిస్తాను చూడండి. ఇంకా నేను కూడా ఎక్కాను. ఇంకేంటంటే మా వదిన అయితే తీసింది వీడియో. ఇంక మా అన్నయ్య అయితే ఇంకా తిప్పుతున్నాడు మమ్మల్ని. ఇంకా మేమైతే ఎక్కేసేసి ఫుల్గా ఎంజాయ్ అయితే చేసేసాము. ఇంకోండి ఇక్కడ నేను కూడా అయితే ఎక్కాను అన్నాను కదా, ఇంకా నేను కూడా ఎక్కేసేసి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇదేంటంటే కొంచెం లేట్ అయ్యిందండి, ఎప్పుడో వెళ్ళాము, కాకపోతే కొంచెం నాకు పెట్టడం కుదరలేదు. ఇంకా అందుకని కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేయాల్సి వచ్చింది. ప్లీజ్ ఏమనుకోవద్దు, ఈసారి నుంచి అయితే మీకు కరెక్ట్గా అయితే వీడియోస్ అయితే వచ్చేస్తాయి. ఇంక ఇక్కడ ఏంటంటే మా తమ్ముడిని జారుడు వల్ల ఎక్కువ అంటే ఇంకా వాడు కూడా వెళ్ళి ఎక్కుతుంటే ఒక పిల్ల చూడండి, మీకు రియాక్టింగ్ చూపిస్తాను. ఏంటి ఈ అబ్బాయి ఎక్కుతున్నాడని అనుకుంటుంది ఆ పిల్ల. ఇంక మా తమ్ముడేమో పక్క నుంచి కూర్చోగానే ఇంకా పిల్ల షాక్, ఏంటి జారడానికి వచ్చాడా అని చెయ్యడు పెట్టుకుంటుంది ఆ పిల్ల. ఇంకా చూసి ఇంకా నవ్వుకున్నాం ఇంకొంతసేపు అలాగా. ఇంక మా తమ్ముడు కూడా జారేసి ఇంకా వచ్చాడు. తర్వాత వచ్చేసరికి అంటే ఉయ్యాల దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా ఉయ్యాలు కూడా ఎక్కురా అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతాం ఇంటికి అంటే ఇంకా అది అయితే ఎక్కేసి ఒక 2-3 అయితే ఊగాడు. ఇంక తర్వాత మా మరదలు అయితే వెళ్ళి వెనక నుంచి అయితే ఊపింది. ఇంకా అలాగైతే ఇంక ఊపిన తర్వాత ఇంకా మేమైతే ఇంకా అప్పటికి చాలా టైం అయిపోయిందండి, అంటే 9 అలా అయి ఉంటుంది నాకు తెలిసి. ఇంకా మేమైతే ఇంకా బయటకైతే వచ్చేద్దామని ఇంకైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా చిన్నగా అయితే నడుచుకుంటా బయటకైతే అలాగా వచ్చేస్తున్నాము. మీకు అది కూడా చూపిస్తాను సైడ్ అమ్మటే. ఇంకా వీడియోస్ ఇంకా ఏమైనా ఉంటే మిస్ అయ్యి ఉంటే ఇంకా అవి కూడా అలాగైతే తీసాను. ఇంకా ఇగోండి ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు కదా, ఇంకా అది కూడా మొత్తం అంతా తీసాను. ఇంకా తీసేసేసి ఇంక మేమైతే చిన్నగా అయితే నడుచుకుంటూ అయితే వస్తున్నాము. చాలా పెద్దదండి పార్క్ అయితే, చాలా బాగుంటుంది. ఇంకా మీరు విజయవాడలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది పార్క్ అది కూడాను. అంటే మేము చిన్నప్పుడే వెళ్ళామన్నాం కదా, అప్పటికన్నా ఇప్పుడు ఇంకా చాలా బాగుంది, అంటే చాలా రెనోవేట్ చేశారు చక్కగా. ప్లేస్ ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకున్నా చక్కగా కూర్చొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి. ఇంక ఇలాగే ఇంకొకటి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే మీరు నా దగ్గర నుంచి ఏ వీడియోస్ చూడాలని ఇష్టపడుతున్నారు, అంటే డైలీ వ్లాగ్సా, లేదంటే ట్రావెలింగ్ వ్లాగ్సా, లేకపోతే కామెడీ వ్లాగ్సా, నాకు ఏది చెప్తే దాన్ని బట్టి నేను వీడియో అయితే చేస్తానండి. ప్లీజ్ నాకైతే సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటు సపోర్ట్ కూడా చేయండి, ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. అలాగే ఇంకా ఇక్కడ ఏమైందంటే మా హస్బెండ్ వచ్చారంట, అప్పటికే లేట్ అయిపోయిందండి రావడానికి, కుదరలేదు. అంటే
లోపలికి ఎలో లేదన్నారు, అంటే టైం అయిపోయిందని. మా హస్బెండ్ ఏమో బయటే కూర్చొని ఉన్నారు. ఇంక నేను కూడా జస్ట్ మా హస్బెండ్ తెలియకుండా వీడియో అయితే తీశాను, మీకు అది కూడా చూపిస్తాను చూడండి. ఇంకా బయట అయితే కూర్చొని అయితే ఉన్నారు, మీకు చూపిస్తాను చూడండి. ఇంకా ఇక్కడ సైడ్ ఇక్కడ అరుగు దగ్గర అయితే కూర్చొని ఉన్నారు. ఇంకా అలా వీడియో అయితే తీశాను. తర్వాత ఇంకా మేమైతే అందరం కలిసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.